మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము కుజుని యొక్క సంచారం గురించి గోచార ఫలితం ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3వ తారీఖున అంటే ఈ రోజున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ కొంతకాలం అంటే 7వ తారీఖు 6వ నెల 2025 వరకు ఇక్కడ సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే 6వ తారీఖు 6వ నెల 2024 వరకు ఇక్కడ కుజుడు ఉండడం జరుగుతుంది. అయితే ఈ కర్కాటక రాశిలో సంచారం వలన ఏ రాశుల వారికి ఏ ఫలితాలు ఉంటాయి కుజుని యొక్క సంచారం వల్ల అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. దీంట్లో అతిశయక్తులు ఏమీ ఉండవండి. నా పైత్యం కానీ, నా కవిత్వం కానీ, నా ఆలోచనలు కానీ దేనికి మీకు ఇందులో చూపించడం జరగదు. యథార్థం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పచ్చు. అలా అని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం ఉండదు. దీనివల్ల శాస్త్రం ఎంతవరకు చెప్పింది అంతవరకు చెప్పడమే జరుగుతుంది. అయితే ఇక్కడ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే, ఏ రాశిలో సంచారం చేస్తున్నారో ఆ రాశిలో సంచారం చేసినప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఉంటుంది. ఈ నెక్స్ట్ చాలా మంది దీన్ని ఉటంకించటం లేదు. మన జ్యోతిష్య మిత్రులు వారికి అందుచేత ఆ విషయాన్ని కూడా మీకు నేను తెలియపరచాలని అనుకుంటున్నాను. అందుచేత ఇక్కడ జన్మ రాశి నుంచి 1, 6, 11 స్థానాల్లో కనుక ఈ యొక్క ఏ గ్రహం అయితే గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ గ్రహం సంచారం చేస్తూ, ఇప్పుడు మనం కుజ గ్రహం గురించి మనం చెప్పుకుంటున్నాం. కన్యా రాశి వారికి 3వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుండి కుజుని యొక్క సంచారము కర్కాటకంలో జరుగుతున్నది. అంటే ఈ కన్యా రాశి వారికి ఏకాదశ స్థానంలో జరుగుతున్నది. ఏకాదశ స్థానంలో జరుగుతుందంటే ఒక రకంగా సువర్ణమూర్తి అని చెప్పుకోవచ్చు మనము. అందుచేత ఈ 11వ స్థానంలో సువర్ణమూర్తిగా ఉండడం చేత ఆయన 11వ స్థానంలో ఇచ్చే ఫలితానికి ఇంకొంచెం మరింత సువర్ణమూర్తిగా ఉన్నారు కాబట్టి మరింత శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతోంది. ఏ విధంగా అక్కడ ఏ ఫలితాలు శుభ ఫలితాలు అంటే మనకి ఏ విషయాల్లో శుభం కలగజేస్తాడు అని కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆరోగ్యం, అర్ధలాభంచ, సంతోషం, వస్త్రలాభకృతు, యత్న కార్యానుకూలత్వం, ధైర్యం, ఏకాదశే కుజ. ఏకాదశ స్థానంలో అంటే 11వ స్థానంలో కుజుడు ఉన్నట్టయితే దీన్ని సువర్ణమూర్తి అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది కదా. అందుచేత శుభస్థానంలో ఉన్నాడు ఒక కారణము, అలాగే ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం జరగటం మరొక కారణం. ఈ 2 కారణంగా ఇక్కడ కుజుని యొక్క 11వ స్థాన సంచారం ఆరోగ్యాన్ని ఇస్తుంది, ధనలాభం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. మొత్తం కుటుంబంలో అంటే ఒక్కరు మనం ఏదో ఒంటరిగా ఉండి సంతోషం అంటే కుదరదండి. కుటుంబంలో ఏ ఒక్కరికి బాగా లేకపోయినా భార్యకి కావచ్చు, పిల్లవాడికి కావచ్చు, పిల్లకి కావచ్చు, తల్లికి కావచ్చు, తండ్రికి కావచ్చు, మన అన్నదమ్ములకు కావచ్చు, ఇంటిలో 10 మంది జనాభా ఉన్నామంటే ఆ 10 మందిలో ఏ ఒక్కరికి బాగా లేకపోయినా మన మనసు బాగుండదు. ఇంట్లో మిగతా వారి యొక్క పరిస్థితి, అందరి పరిస్థితి కూడా కొంచెం గందరగోళంగానే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో అందరి పరిస్థితి అన్ని రకాలుగాను, ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను కూడా చాలా చక్కటి పరిస్థితులన్నీ ఏర్పడతాయని చెప్తున్నారు. అలాగే వస్త్ర ప్రాప్తి అంటే కొత్త వస్త్రాలు కట్టుకోవటం, లేకపోతే కొనుక్కోవటం, లేకపోతే ఎవరో పెట్టడము, ఏదో మొత్తం మీద ఏదో పండగ వచ్చింది. కొన్ని పండుగలు ఉంటాయండి మనకి సంవత్సరంలో 3-4 పండుగలు ఏవో పెట్టుకుంటాం మనం. ఆ పండగలకి మాత్రం మిగతా అప్పుడు మనం నూతన వస్త్రాలు కొనుక్కున్నప్పటికీ ఇప్పుడు పుట్టినరోజు వచ్చింది అనుకోండి, ఎవరు పుట్టినరోజు అయితే వాళ్ళకే కొంటాం. ఇది అలా కాకుండా కొన్ని 3-4 పండుగలు ఉన్నాయండి మనకి హిందూ సాంప్రదాయంలో. ఆ పండగలకి మొత్తం కుటుంబంలో అందరూ పెద్ద చిన్న పిల్ల అందరూ కూడా కొత్త వస్త్రాలు కొనుక్కుంటూ ఉంటాం. అటువంటి అందరూ కొత్త వస్త్రాలు ధరించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా పని ప్రారంభించారు, ఆ కార్యం తప్పకుండా సిద్ధిస్తుంది, జయం సిద్ధిస్తుంది. అలాగే ధైర్యంగా, అలా మంచి ధైర్యం కూడా కుజుడు కదండి.
కుజుడు కాబట్టి దేవసేనాని కాబట్టి ఆ చేసి ఒక ధైర్యం, కుజుడు అంటేనే ధైర్యం, సాహసం. కాబట్టి మీకు ఈ కన్యా రాశి వారికి కుజుడు యొక్క ప్రభావం వల్ల చాలా ధైర్య సాహసాలన్నీ కూడా మనకి కలుగుతూ ఉంటాయి. ఈ విధమైన సుపరిణామాలన్నీ కూడా మనకి ఈ కన్యా రాశి వారికి కుజుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా నవగ్రహాలని శుభాన్ని కలగజేయనివ్వండి, అశుభాన్ని కలగజేయనివ్వండి, అది పక్కన పెట్టండి. ప్రతి నిమిషం మనల్ని నడిపించేవి నవగ్రహాలే కాబట్టి ఒక్క 2 నిమిషాలు మీరు కేటాయించినట్టయితే మీకు, మీ కుటుంబ సభ్యులకి, అందరికీ కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇందులో ఏ మాత్రము మీకు అనుమానం అక్కర్లేదు. ఒకవేళ కలగలేదంటే మీరు సరిగా చేయలేదని అర్థం. చేత ఇది చెయ్యండి. వాటి యొక్క ప్రభావాన్ని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. దుష్పరిణామాలు ఉంటే తగ్గించుకోవచ్చు, శుభ పరిణామాలు ఉంటే మరింత పెంచుకోవచ్చు. ఆయన రూపాయి కావాలనుకున్నారండి ఎదురైనా, మనం చూశారు, మన పద్ధతి నచ్చింది, ₹2 ఇవ్వచ్చు. ఆ విధంగా సర్వశుభాలు చేకూరుతాయి. నవగ్రహాల గురించి ప్రతిసారి చెప్పుకుంటున్న విషయం. అందుచేత నవగ్రహాల యొక్క మంత్రాలు చదువుకోండి, లేదా తత్సంబంధమైనటువంటి ఏది చేసుకున్నప్పటికీ కూడా చాలా మంచిది, శుభం జరుగుతుంది. మీనరాశి వారికి 3వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుండి కర్కాటక రాశిలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. ఈ కర్కాటక రాశిలో జరిగేటప్పుడు ఈ మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి? 5వ స్థానం అవుతున్నది. కాబట్టి ఈ 5వ స్థానంలో కుజుని యొక్క సంచారం వలన ఏ విధమైనటువంటి ఫలితములు మనకి ఇవ్వబోతున్నారు? అంటే దుష్ట ఫలితాలు ఇవ్వబోతున్నారా, మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారా? అయితే మంచి ఫలితాలు అయితే ఏవి, ఏ విధమైన మంచి ఫలితాలు, ఏ ఏ విషయాల్లో మంచి ఫలితాలు, అలాగే చెడ్డ ఫలితాలు అయితే ఏ ఏ స్థానాలలో, ఏ ఏ విషయాల్లో చెడ్డ ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ప్రధానంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సశాస్త్రీయంగా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ శాస్త్రకారులు చెప్పినటువంటి విషయమే మనం చెప్పుకుందామండి. దేహజాడ్యంచ సంతాపః కాలాతిక్రమ భోజనం దురితం కర్మలాభశ్చ భౌమే పంచమ సంస్థితే. భౌమే అంటే కుజుడు పంచమ సంస్థితే, పంచమ భావంలో సంచరించేటప్పుడు వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, దేహజాడ్యం శరీరానికి రోగాలు రావటం, సంతాప విచారం కలగటం, కాలాతిక్రమ భోజనం అకాల భోజనం, ఆకలి వేస్తున్నా సరే వెళ్ళడానికి, పని పూర్తయితే కానీ వెళ్ళాలి కుదరదు. బాస్ అక్కడ ఈ పని చేసి వెళ్ళవయ్యా అన్నాడు, ఆ పని చేసి వెళ్ళాలి పోయినానికి, 3:30 అవుతుంది సాయంత్రం, అప్పుడు చేయాలి, మరి ఏం చేస్తాం. ఇవన్నీ అదే బాస్ని తిట్టక్కర్లేదని వీళ్ళు గ్రహస్థితిలో మన ఆ విధంగా చేస్తూ ఉంటాయి. ఈ విధంగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం. కాలాతిక్రమణ భోజనం అంటే అంత ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంటే. భోజనము అనేటటువంటిది మనం 2 సార్లు చేసినా, 3 సార్లు అంటే టిఫిన్తో కలిపి 3 సార్లు చేసినా ఒకే కాలంలో సరైన సమయంలో సమయానికి భోజనం రోజు అదే టైంలో తినటం అనేటటువంటిది మహా 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 ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి విషయం. దాన్ని ఈ రోజుని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఏ డాక్టర్ చెప్పట్లేదు. టైం తినవయ్యా అంటాడు ఎవడో ముసలోడు అయిపోయాక, 60 ఏళ్ళో 70 ఏళ్ళు వచ్చి రిటైర్ అయిపోయాక. ఒకే టైం, అప్పుడే పాపం వాడికి టైం కూడా. అంతకుముందు సంపాదన కోసం, ఈ భార్యా బిడ్డల్ని పోషించుకోవడం కోసం, ఉదర పోషణార్థం పరిగెత్తాలి. అర్ధరాత్రి లేచి పరిగెత్తాం, చల్లనక పరిగెత్తాం, వాననక పరిగెత్తాం, ఎండనక పరిగెత్తాం, అనేక రకాలు. భోజనం అనేటటువంటిది మొదటి నుంచి కూడా ఒక క్రమ పద్ధతిలో సరైన సమయంలో అదే సమయాన్ని పాటిస్తూ ఉన్నట్టయితే డాక్టర్తో పనే లేదు. డాక్టర్తో పని లేదండి. చాలా రోగాలు దూరం అయిపోతాయి. ఒకటే అలా వస్తూ ఉంటాడు, మనిషే పుట్టాక రోగం రాకుండా ఉండదు. కానీ మనకి 300 రోగాలు రావడానికి కారణం అకాల భోజనాలే కారణం. అందుచేత ఈ అకాల భోజనం కూడా మనకి ఈ పంచమ స్థానంలో సంచారం చేసేటప్పుడు జరుగుతూ ఉంటుంది. దురితం పాపకార్యాలన్నీ చేయడానికి, కర్మలాభస్య అంటే పాపకార్యాలు చేయడానికి ఈ చేయటం అనేటటువంటిది కూడా మనం ఈ విధమైనటువంటి పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుందని చెప్పేసి స్థానంలో కూడా మనకి కుజుడు శుభ ఫలితమును ఇవ్వటం లేదు. కాబట్టి ఈయన్ని కూడా మనము ప్రతిరోజు స్మరించుకుంటూ ఉండటము, 2 నిమిషాల పాటు ఆయన కోసం కేటాయించినట్టయితే దేవతలందరూ కూడా అల్ప సంతోషులండి.
ఇప్పుడు మనం చేసేవి వాళ్ళు అడగడం చాలా చేస్తున్నాం. మన నియమ నిష్ట కోసం మనం చేస్తున్నాం. వాళ్ళు అడిగింది ఏంటండి? చాలా సమయాన్ని వాళ్ళు చెప్పినట్టు నడవమన్నారు. ఎక్కువ నువ్వేదో అన్నీ మానేసేసి మొత్తం ఒక లారీ పూలు తెచ్చేసి, ఒక లారీ కొబ్బరికాయలు తెచ్చేసి, లారీ అరటిపళ్ళు తెచ్చి పూజ చేయమని ఎక్కడా మనకేమి అంత ఇది లేదు. భక్తి ప్రధానంగా దేవుని ప్రార్థించండి. మన నడవడిక ధర్మ మార్గంలో ధర్మ, అర్థ, కామ, మోక్ష చతుర్విధ పురుషార్థాలు ధర్మంగా నడవండి. అర్థం అంటే ధనం, ధనం కూడా ధర్మంగా మొదట ఉన్నటువంటి ధర్మం అనేటటువంటిది ఈ అర్థం సంపాదించినప్పుడు అంటే ధనాన్ని సంపాదించినప్పుడు కూడా అక్రమ మార్గం పని చేయదు. అది విషంతో సమానం. చేత అది కూడా ధర్మంగా సంపాదించు. ధర్మ, అర్థ, కామం అది కూడా ధర్మంగానే ఉండాలి. నేను దానికోసం పుట్టాను చెప్పి విచ్చలవిడి స్వేచ్ఛ చండాల పనులన్నీ చేసినట్టయితే మహాపాతకాలు చుట్టుకుంటాయి. ప్రస్తుతం అర్జెంటుగా రోగాలు చుట్టుకుంటాయి, తర్వాత మహాపాతకాలు చుట్టుకుంటాయి. అర్ధ కామ మోక్ష, అర్ధ కామ మోక్ష, ధర్మ, అర్ధ, కామ, మోక్షం అనే దానికి మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లా. ఈ మొట్టమొదటి చెప్పారు చూడండి, ధర్మ, అర్ధ, కామ. ఈ ఈ మూడు కూడా ఈ ధర్మాన్ని అన్వేషించి ధర్మాన్ని అర్థం డబ్బులు సంపాదించడం ధర్మంగా, కామం కూడా ధర్మంగా ఉన్నట్టయితే మోక్షం గురించి నువ్వేం చేయక్కర్లా. అది నీకు బోనస్, మీకు బోనస్ అది. ఈ మూడు కనుక ధర్మంగా చేస్తే మీరు ఈ నాలుగోది మోక్షం అనేటటువంటిది మీకు బోనస్ ఫ్రీగా వచ్చేస్తుంది. ఇది అంచేత గమనించి మన ప్రవర్తనని సరైన దారిలో పెట్టుకోండి. ఎవరి డబ్బుకి ఆశించవద్దు, ఏ అన్యాయానికి పాల్పడవద్దు. మనం పుట్టిందే అందుకు. అసలు భగవంతుడు 64 లక్షల జీవరాశుల్లో మన ఉత్తముడుగా తయారు చేయాలని పుట్టించాడు. కానీ మనం ఆ దేవుడికి సరదా కృతజ్ఞమై ఉండాలి. కానీ ఆయన చెప్పిన వాటికి, ఆయన ఉద్దేశానికి పూర్తి విరుద్ధంగా మన జీవితం సాగుతోంది. ఇది కరెక్ట్ కాదు. ధర్మంగా నడవండి, ధర్మంగా సంపాదించండి, ధర్మార్థ కామ మోక్షాలన్నీ సక్రమంగా చేసినట్టయితే మీకు ఇహలోకంలో అన్ని సుఖాలు, పరలోకంలో ఇంక చెప్పాల్సిన పని లేదు. స్వర్గం కాదండి, స్వర్గం అనేది శాశ్వతం కాదు. మీ పుణ్యం అయిపోయి మళ్ళీ వచ్చేస్తాను. మోక్షం, ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థంలో ఈ స్వర్గం గొడవ, ఈ పుణ్యాలు గొడవ ఏమి ఉండదండి. అది జన్మరాహిత్యానికి సంబంధించినటువంటి. కాబట్టి ఆ విధంగా నడవండి, సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.